ओं शुभंकर्ये नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्मस्वरूपिणी शुभंकरी नमोस्तुते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महागणाधिपतये नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। कर्काटक राशि वारिकी नవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి నవంబర్ నెలలో కొన్ని విషయాల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి। నూతన పరిచయాలు మీకు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి, ముఖ్యంగా వ్యాపారస్తులకి, అతి ముఖ్యంగా స్త్రీలకి। ఈ ఇద్దరు కూడా నూతనంగా పరిచయం అయ్యేటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి। ఈ యొక్క నూతనముగా పరిచయమైనటువంటి వ్యక్తులు ధన నష్టాన్ని కూడా మీకు చేస్తారు। వారి యొక్క మాయలో పడి, ఒక ప్రభలో మీరు పడి కొన్ని ప్రమాదాల యందు తెలియకుండా ఇరుక్కుంటారు। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి। మనకి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో పెడుతూ ఉంటారు కదా, అపరిచయస్తులతో జాగ్రత్త। అలాగా కర్కాటక రాశి వారు అపరిచిత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి। ఏమాత్రము ఎంత అవకాశం దొరికినా వారు మనని వంచడానికి, మోసం చేయడానికి వెనకాడరు। అది మన స్వయంకృతాపరాధం అవుతుంది। కర్మని ఎవరూ తప్పించలేరు, చివరికి మనం అనుకునేది ఒక్క మాటే, కానీ తప్పించుకునేటువంటి అవకాశము గ్రహస్థితుల ద్వారా మనకున్నది। జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు కొంత బాలేదు సమయం అని చెప్పినప్పుడు కూడా అజాగ్రత్తగా మనం ఉంటే అప్పుడు కర్మని ఎవరూ తప్పించలేరు అని అనుకో, తప్పించలేరు వాస్తవమైనప్పటికీ ప్రమాదాన్ని మనం తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు। ముందుగా వర్షం పడుతుంది అని మనకు ఒక సూచన ఉన్నప్పుడు బయట ఆరేసుకున్నటువంటి బట్టలను తెచ్చి లోపల పెట్టుకోవచ్చు। పడితే చూద్దాంలే, మన బట్టలు ఇందాకే కదా వేసాం, అప్పుడు టకటకా ఉంది ఎండ, ఏముంది ఆరిపోతుంది అనుకుంటే అది మన తప్పు అవుతుంది। ఎందుకంటే సూచనలని ఎప్పుడు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి। ఇక్కడ కోర్టు వ్యవహారాల యందు ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి। కొంత రివర్స్ అయ్యేటువంటి సందర్భాలు కర్కాటక రాశి వారికి నవంబర్లో ఉన్నాయి। కోర్టులో ఉన్నది తేలిపోతుంది, అన్నదమ్ముల వ్యవహారము కానీ, అక్క అన్నయ్య వ్యవహారము కానీ, చెల్లి అన్నయ్య వ్యవహారము కానీ, ఏదైనా ఆస్తులకు సంబంధించినది కానీ, ఇతరులు మన మీద వేసినటువంటి కేసులు కానీ కొట్టేస్తారులే అని మనం అనుకుంటుంటే ఏదో ఒక మాయ జరిగేటువంటి సందర్భం అయితే ఈ యొక్క నవంబర్ మాసంలో కర్కాటక రాశి జాతకులకి స్పష్టంగా గోచరిస్తుంది। తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి। కోర్టు వ్యవహారాలు కూడా కొంత పడముఖంగా ఉన్నాయి। ద్వితీయార్థములో ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు కానీ డబ్బు బాగా వస్తుంది। అలాగే ఎంతో జాగ్రత్తగా ఉంటే మీ వస్తువులని, మీ ఆత్మాభిమానాన్ని మీరు కాపాడుకోగలుగుతారు। లేకపోతే వస్తువులు పోతాయి, ఆత్మాభిమానము చచ్చిపోతుంది। ఒక బ్లాక్ మెయిల్కి కూడా
గురయ్యేటువంటి సందర్భాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది కొంత గట్టు కాలమైనప్పటికీ ఇటువంటి సమయమునందునే మనవారు ఎవరు, పరాయి వారు ఎవరు, ఎక్కడ మనము మోసపోతున్నామో గ్రహించుకోగలుగుతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కొన్ని ప్రమాదాల నుంచి కూడా బయటపడతారు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. జ్వరము చాలా వెంటాడుతూ ఉంటుంది. కఫము, దగ్గు, ఇటువంటి రోగాలు చిన్న రోగాలు అయినప్పటికీ విశ్రాంతి ఎక్కువ అవసరపడుతుంది. చేసేవారు ఉండకపోవచ్చు. మీరే అన్ని పనులు చేసుకునేటువంటి స్థితి కలగవచ్చు. మనోధైర్యముతో జీవనాన్ని గడపడం అవసరం. నూతన వ్యాపారాలని చిన్నపాటిగా కానీ భారీగా కానీ ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు ద్వితీయార్థము అంత్యమునందున అంటే నెలాఖరిలో కొంత ఆలోచన చేయటము, ప్రారంభించటము రెండు జరుగుతాయి. కాబట్టి వ్యాపార అభివృద్ధికి ఇదే మాసము. సరైనటువంటి వ్యక్తులతో జీవనము గడపటానికి ఇదే మాసం. చెడ్డ వ్యక్తుల నుంచి బయటపడడానికి ఇదే మాసం. ముఖ్యంగా విద్యార్థులకి ఒక మంచి టర్నింగ్ మాసం. తమ యొక్క విద్యా విషయాలలో కానీ, స్కూల్లో లీడర్షిప్ విషయంలో కానీ ఒక మంచి బాధ్యతతో ఉంటారు విద్యార్థులు. స్పోర్ట్స్ రంగములో ఉన్నటువంటి విద్యార్థులకి రాణించేటువంటి సందర్భాలు ద్వితీయార్థములో బాగా గోచరిస్తుంది. ఇక్కడ భగవంతుని ప్రార్థించడము, ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మని, విష్ణువుని ఆరాధన చేయటం చాలా అవసరం. కర్కాటక రాశి వారు విష్ణుమూర్తిని ఆరాధన చేయటం, అలాగే ఏదైనా విష్ణు ఆలయములో రామాలయం కానీ, వెంకటేశ్వర ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, హయగ్రీవ ఆలయం కానీ, ఎక్కడైనా సరే విష్ణుప్రభ ఆలయంతో, దత్తాత్రేయుడు కూడా మధ్య భాగము విష్ణువే. విష్ణువు యొక్క ఆలయములో చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, లేకపోతే బెల్ల పొంగలిని నైవేద్యంగా పెట్టి, అది కూడా మాకు స్తోమత లేదనుకుంటే పానకాన్ని, బెల్లము, మిరియాలు, నీళ్లు ఈ యొక్క మిశ్రమంతో చేసినటువంటి పానకాన్ని నైవేద్యంగా పెట్టి పంచినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు 26వ తారీఖు కావడిని మోసి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకము చేయించినడల శుభలాభాలని పొందగలుగుతారు. ఇది అత్యంత విశేషమైనటువంటి అనుగ్రహం. శ్రీకాళహస్తిలో శ్రీ శుభంకరి సేవా సమితి 10వ పర్యాయం శ్రీ శివ పంచాయతన మహారుద్రయాగాన్ని చేస్తుంది. ఈ యాగములో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కర్కాటక రాశి జాతకులు పాల్గొని ధన్యులు కండి. కాళహస్తీశ్వరాయ నమః. జై శుభంకరి.